ఎవరాది కాను గుద్దింది? ఎక్కడికి పోతారా? మీరు గుద్దింది ఎవరు కారో తెలుసా? ప్రపంచాన్ని వెళ్ళిపోయిన దింపే డాన్ బాస్కోది. మీరు ఆ ఫీలింగ్ తో రండి. పైన సెక్యూరిటీ ఆ పైవాడే చూసుకుంటాడు. న్యూ అపాయింట్మెంట్? అవునన్నా. ఎందుకు రాలేచావు? గుప్పుడు అన్నం పెడితేనే కుక్క జీవితాంతం తోకాడుతుంది. అటువంటిది మీరు చికెన్ బిర్యానీ పెడుతున్నారు. నీకు మర్యాద ఇవ్వాలి కదన్నా. నేనేం చెబితే అది చేస్తావా? నీకోసం ప్రాణాలనే ఇస్తానన్నా. ప్రాణాలకు తెగించి నువ్వు నా దగ్గర పనిచేస్తుంది దేనికోసం రా? అన్నం కోసం అన్నా. అన్నా, ఈ అన్న కంటే ఆ అన్నం గొప్పదిరా. ముందు ఆ అన్నానికి మర్యాద ఇవ్వటం నేర్చుకో. వీడి లాంటి వాళ్ళ వల్లే రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్రాక్షనిస్టులు గన్మెన్లతో సహా లేచిపోతున్నారు. వీడి మీద ఒక్క కన్నేసి ఉంచండి. ఏమైందిరా? మన బుల్లిగాడిని ఎవడో వచ్చి గుద్దేసిందనా? వాడు గుద్దేలా నువ్వెందుకు ఆపావరా? కారెక్కడా? ఏమైందన్నా? అరే నర్సింగ్, మా అమ్మ చచ్చినప్పుడు ఏడ్చినాన్రా, మా నాయన చచ్చిపోయినప్పుడు ఏడ్చినాన్రా, మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాన్రా? అరే నా లవర్ లల్లి గుర్తొచ్చి ఏడుస్తున్నాన్రా. ఓ లవ్లీ ఈవినింగ్. నా లల్లి నన్ను సిల్లి కోరిక కోరింది, తనకు బుల్లి కారు కావాలని. కానీ నాకప్పుడంత స్తోమత లేదు. అందుకే ఈ మారుతి 800 కారు దొంగిలించి నా లల్లికి ప్రజెంట్ చేద్దామనుకున్నాను. కానీ నేను దొంగిలించిన ఈ కారు వాళ్ళ నాన్నదేనని నన్ను తిట్టి నా లల్లి నా కంట్లో చిల్లీ పౌడర్ చల్లి వేరొక మారుతి 1000 గాడితో లేచిపోయిందిరా. ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత నా లల్లి కోసం పల్లీలు తింటూ గల్లీ గల్లీలు వెతికానురా. కానీ నా లల్లి నాకు దొరకలేదు. ప్రేమ ఎండమావై జీవితం ఎండు మోడై చివరికి డాన్ బాస్కోనయ్యాను. అప్పటి నుంచి నా లల్లి గుర్తుగా ఈ కారుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను రా. ప్రపంచాన్ని వెళ్ళిపోయిన దింపే నీకు ఇంత పెద్ద ట్రెజడీ లవ్ స్టోరీ. నా లల్లి కారుకి చొట్ట కొట్టినోడ్ని ఎవడైనా సరే వాడి లైఫ్ కే చొట్ట కొట్టి తేరాలి.